భక్తివన్ ప్రేక్షకులకి సాదర సాయిరాం. వాచ్ అనే మాట గురించి మనం చెప్పుకుంటున్నాం. గత 2 వారాల్లో మనం వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్ అనే వాటి గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేది థాట్స్. వాచ్ యువర్ థాట్స్. WATCHలో టీ అంటే థాట్స్ అని. అంటే మనకి ప్రతిరోజు సైకాలజిస్టులు కూడా చెప్తారండి, యావరేజ్గా ప్రతి మనిషికి కూడా మన ప్రమేయం లేకుండానే ఎన్ని థాట్స్ వస్తాయో అని. 30 to 36 వేల థాట్స్ ప్రతి మనిషికి వస్తాయట ప్రతిరోజు. కానీ అందులో ఎన్ని మనం పాజిటివ్ థాట్స్ క్రియాశీలకంగా వాటిని మార్చుకునేటట్టుగా మనం కన్వర్ట్ చేసుకోగలుగుతున్నాం? చాలా తక్కువ. ఐన్స్టీన్ లాంటి గొప్ప వాళ్ళే చాలా తక్కువ 1% ఆఫ్ హిస్ బ్రెయిన్ కెపాసిటీ పొటెన్షియల్ వాడితేనే అంత గొప్ప ఆయన అయ్యాడే. రిపీటెడ్గా వస్తున్న థాట్స్ని క్రియేటివ్గా మనం మార్చుకోవడానికి ఆ థాట్ని ఒడిసి పట్టుకుని దాన్ని క్రియాశీలకంగా దాన్ని తయారు చేసుకోవాలంటే ఎంత అవేర్నెస్ ఉండాలి, ఆ థాట్ ప్రాసెస్ మీద ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. దీని గురించి మాట్లాడినప్పుడు పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతిదాని ఇంపాక్టు మన మైండ్ మీద ఉంటుంది. ఒక థాట్ అనేది వచ్చాక అది పాజిటివా నెగిటివా అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనకున్న ఆలోచనలు హ్యాబిట్స్ని బట్టి నిర్ణయింపబడతాయి. ఒకటే రిపీటెడ్గా అలవాటైపోయి అదే దీనిలాగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా నెగిటివిటీయే మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. మనకి ఇట్లా అనుకోగా నెగిటివిటీ అనగానే నాకు గుర్తొచ్చే క్యారెక్టర్ పురాణాలకు వెళ్తే మహాభారతంలో దుర్యోధనుడండి. అంతకు మించి అసలు ఎవరైనా ఉన్నారా అసలు మనకి? ఆ దుర్యోధనుడికి అంత మహారాజే, ఎంతో ఉంది, ధనం ఉంది, తర్వాత రాజ్యాలు ఉన్నాయి, తర్వాత భీష్ముడు లాంటి అతిరథ మహారథులు అందరూ తన దగ్గర ఉన్నారు, కర్ణుడు లాంటి గొప్ప స్నేహితుడు ఉన్నాడు, దానకర్ణుడు, తనకి ప్రాణం పెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, 99 మంది తన తమ్ముళ్ళు ఉన్నారు, ఇంత పరివారం ఉంది, సైన్యం ఉంది. కానీ లేనిదేంటండి? మంచి ఆలోచన, పాజిటివ్ థాట్ అనేదే లేదు. కంప్లీట్లీ నెగిటివిటీ అనమాట. అయితే ఒక రారాజు అయ్యుండి కూడా ఎప్పుడూ కూడా దాయాదుల్ని ఎలా హింసించాలి, వాళ్ళని ఎలా అడవుల పాలు చేయాలి, వాళ్ళని రాజ్యం లాగేసుకుని వాళ్ళకు ఒక ఊరు ఒక సూదిమనంతా కూడా ఇవ్వను అని చెప్పి యుద్ధం చేయాలి, వాళ్ళని ఓడించి మొత్తం అంతా తనే ఎలా లాగేసుకోవాలి, అశాంతి ఒక ఓర్వలేనితనం, ఈ వీటితోనే పడి నెగిటివిటీతో ఎప్పుడూ వాళ్ళకి అన్యాయం ఏం చేయాలా అనే ఆలోచనతోనే తన దుష్ట చతుష్టయము నలుగురు కలిసి మొత్తం పెద్దవాళ్ళు చెప్పినా, శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు చెప్పినా, విదురుడు చెప్పినా, ఎవరు చెప్పినా వినలేదు. వినకుండా చివరికి యుద్ధం చేసి మొత్తం తన ప్రాణాలు, తన సైన్యము, తన కుటుంబము, మొత్తం పిల్లలు అందరినీ పోగొట్టుకున్నాడు. చివరికి ఏం మిగుల్చుకున్నాడండి? అంత నెగిటివిటీలో బతికిన అతను చివరికి పోని మిగిలిపోయాడా? కీర్తి గడించాడా? చరిత్రలో ఉండిపోయాడా? ఏమైనా తన బావుకున్నాడా? ఏమీ లేదు. అన్నీ నష్టపోయాడు ఒక్క నెగిటివ్ థాట్ వల్ల. అంటే ఒక్క థాట్ మనకి ఇంత డేంజర్ చేస్తుంది అని పురాణాల్లో మనం ఆయన గురించి తను ఎప్పుడు అనేవట, నాకు మంచి ఏదో తెలుసు, మంచి అంటే ఏమిటో తెలుసు, కానీ నేను నా ప్రవృత్తి వల్ల నేను ఆ మంచిని చేయలేను. చెడేమిటో కూడా నాకు తెలుసు, కానీ నా ప్రవృత్తి వల్ల నేను చెడే చేయగలను. రెండూ తెలుసు నాకు, కానీ నేను ఇదే చేస్తాను అని చెప్పుకుని ఒప్పుకున్నట్ట. అట్లీస్ట్ దానికి మనం అంటే తన గురించి తను తెలుసుకున్నాడు. సగం బ్యాటిల్ 1 అనేది తెలుసు, కానీ దాని కార్యాచరణలో తను పెట్టలేక విఫలమయ్యాడు. తర్వాత మనకి హిట్లర్ గుర్తొస్తాడు చరిత్రలో చూస్తే. నియంతగా బతికి మొత్తం ఇంతంత యుద్ధాల్లో ఇంత సైన్యాన్ని నష్టపోయి ప్రపంచానికి అశాంతిని మిగిల్చి ఏం బావుకున్నాడు హిట్లర్? నెగిటివిటీతో. ఒక థాట్ వచ్చిన డేంజరస్ థాట్ని సమాజం మీదకి వదిలితే మన సైన్యం, మన వనరులు, మన కీర్తి, మన ప్రతిష్ట, ప్రాణాలు ప్రతిదీ పోతాయి కదా. అలా హిట్లర్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. కానీ అలా హిట్లర్ తన ఆలోచనతో తన నియంతృత్వంతో ఏం చేసుకున్నాడు? మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేసి వెళ్ళిపోయాడు. చరిత్రలో ఒక నెగిటివ్ క్యారెక్టర్గానే మిగిలిపోయాడు, అందరికీ గుర్తుండిపోయాడు. పాజిటివ్ క్యారెక్టర్స్, పాజిటివ్ థాట్స్ గురించి ఆలోచించినప్పుడు మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని, తర్వాత విదేశీయుల చేతుల్లో మనం అణిగి ఉండి వాళ్ళకి దాస్యం చేస్తూ ఉన్న మన దేశాన్ని స్వతంత్రం వైపుగా నడిపించిన మహాత్మా గాంధీ గుర్తొస్తాడు మనకి. అంటే తన ఆయుధాలు ఏం పట్టారండి గాంధీ గారు? తన బట్టలు ఎలా వేసుకునేవారు, ఏం ఆయుధాలు పట్టారు? సత్యము, అహింస, ఈ రెండింటినీ పట్టుకుని హింస అనేది చేయకుండా, ఆయుధం అనేది పట్టకుండా ఇంతమందిని కలుపుకుని మోటివేట్ చేసి వాళ్ళకి దేశభక్తి కలిగించి మన దేశాన్ని విదేశీయుల చేతుల్లోంచి మనం స్వతంత్రం తెచ్చుకోవాలి అని అందరినీ కూడా ప్రేరేపించి మోటివేట్ చేసి విజయం సాధించారు.
అంటే థాట్ అనేది ఒక చిన్న బీజం మనలో ఉన్నది. ఎంతమందిని, మననే కాకుండా ఎంతమందిని అది సకారాత్మకంగా అది మలుస్తుంది అనే దానికి గాంధీ గారి జీవితమే ఒక ఉదాహరణ అండి. అలాగే అలాంటి సకారాత్మకమైన ఆలోచనలు మన విజయం పైన, ఆరోగ్యం పైన కూడా ఎంతో ఉంటాయి. ఎందుకంటే ఎండోర్ఫిన్స్ అవన్నీ అంటారు కదా, అవి మనకి లోపల నుంచి వచ్చి ప్రేరేపించినప్పుడు మనకి పాజిటివ్ థాట్స్ ఏదైతే వచ్చాయో ఆ థాట్స్ వల్ల మనం చేసే క్రియలు కూడా చాలా పాజిటివ్గా ఉండి మనకే కాకుండా సమాజానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆనందాన్ని, శాంతిని పంచే విధంగా ఉంటాయి. ఈ సందర్భంగా మనం ఒక చిన్న కథ ఒకటి, ఎందుకంటే థాట్స్ అనగానే మనకి మైండ్లో జరిగే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి నాకు ఇమ్మీడియట్గా గుర్తొస్తున్న ఒక చిన్న కథ అండి. కార్గిల్ యుద్ధంలోట ఒక సైనికుడు యుద్ధం అయిపోయాక ఒక కాలు చేయి, అంటే యుద్ధంలోనే బాంబింగ్లో తనకి ఒక కాలు చేయి పోయి తర్వాత తిరిగి తన స్వదేశానికి తిరిగి వస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళకి ముంబై నుంచి ఫోన్ చేస్తాడు. అమ్మ, నేను ఇలా తిరిగి వస్తున్నాను, అమ్మ నాన్నగారు నాతో పాటు ఒక స్నేహితుడిని కూడా తీసుకొస్తున్నాను, యుద్ధంలో కాలు చేయి పోగొట్టుకున్నాడు. అంటే వాళ్ళ మనస్థితి గ్రహించడం కోసం తనకి పోయిందని చెప్పలేదు, వాళ్ళ స్నేహితుడికి పోయింది అని చెప్పాడనమాట. ఆ స్నేహితుడు ఎక్కడికి వెళ్తాడు, తనకెవరు లేరు కాబట్టి మనతోనే ఉంటాడు, నేను అతన్ని కూడా తీసుకొస్తాను అంటే వాళ్ళ తల్లి తండ్రి అంటారు, వద్దు నాయనా, ఏదో సాయం చేసి పంపించేసి, ఇదంతా చాలా కష్టం, ఒక ఏదైతే ఫిజికల్ డిజబిలిటీ ఒకటి ఉందో అలాంటి వాళ్ళని పెట్టి మనం కూడా ఉంచుకుని అవన్నీ భరిస్తూ వాళ్ళకి సేవ చేయడం అనేది చాలా కష్టమైన పని, వద్దు నాయనా, మేము చెప్తున్నాం వద్దు, అతను వద్దు, నువ్వే రా అని చెప్తారు. వెంటనే అతను కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసి తర్వాత కొన్ని రోజులు అతని గురించి ఏమీ వినపడదు. ఆ తర్వాత కొన్ని రోజులకి తల్లిదండ్రికి అక్కడి నుంచి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది, మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక మేడ నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, మీరు వచ్చి గుర్తించవలసిందిగా, ఎందుకంటే మీ అబ్బాయి అని చెప్పి మీరు ధృవీకరిస్తే తర్వాత కార్యక్రమాలు అది అని, అందుకని రావాల్సింది అంటే పాపం చాలా గోల పెడుతూ ఇద్దరు తల్లిదండ్రి బయలుదేరి వెళ్ళి చూసినప్పుడు అప్పటి వరకు వాళ్ళకి తెలియదు ఒక కాలు చేయి పోగొట్టుకున్నాడు యుద్ధంలో, అది తన కొడుకే అని. కొడుకుని గుర్తుపడతారు, అయ్యో కాలు చేయి పోయాయా అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే వాళ్ళ మనస్థితి గ్రహించడం కోసం కొడుకు అడిగాడు, నేను ఇట్లా మా స్నేహితుడిని తీసుకొస్తాను, కాలు చేయిపోయిందని. వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళ మనోభావాలు అర్థమయ్యాయో, ఏమని అన్నీ సరిగ్గా ఉంటేనే, అన్నీ చక్కగా ఉండి అందంగా, ఆరోగ్యంగా, కంటికి చక్కగా కనిపించేటట్టు ఉంటేనే నేను వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే లేదు అనే భావన మనలో కూడా ఎంతమందికి ఉంటుందండి? చాలామందికి ఈ భావన ఉంటుంది. అంటే ఎవరినైనా కూడా అన్కండిషనల్గా వాళ్ళు ఎలా ఉన్నారో అలా మనం గ్రహించగలమా? అలా వాళ్ళని యాక్సెప్ట్ చేయగలమా? ఈ చిన్న విషయం కనుక మనం మనసులో పెట్టుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనం అన్కండిషనల్గా ప్రేమించి మనలో ఉన్న థాట్స్ని కనుక సకారాత్మకంగా మార్చుకుని, ఎవరు ఎలా ఉన్నా భగవంతుడి సృష్టిలో మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయగలగడం కనుక నేర్చుకుంటే, మన థాట్ ప్రాసెస్ని కనుక కరెక్ట్ చేసుకోగలిగితే అంతా స్వర్గంలానే కనిపిస్తుంది, ప్రపంచం అంతా కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది మనకి. సాయిరామ్ అండి, అవకాశం ఇచ్చిన భక్తి వన్ యాజమాన్యాన్ని.